సంవత్సరానికి మినిమం 5-6 సినిమాల రిలీజ్తో 2 ఏళ్ల నుంచి టాలీవుడ్లో హడావిడి చేస్తోంది మీనాక్షి. మహేష్ బాబు దగ్గర నుంచి మలయాళ హీరోల వరకు అందరికీ బెస్ట్ ఆప్షన్ అవుతున్న మీనాక్షి ఈ సంవత్సరం మరిన్ని ఛాన్సులు కొట్టేసే అవకాశం ఉందా? మీనాక్షి చౌదరి 2 ఏళ్ల నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అసలు ఏ సినిమా చూసినా, ఏ హీరో పక్కన చూసినా మీనాక్షినే కనిపిస్తోంది. పెద్దగా హిట్స్ లేకపోయినా వరుసగా అవకాశాలు మాత్రం వస్తున్నాయి మీనాక్షికి. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన అనగనగా ఒకరాజు సినిమాతో మంచి హిట్ వస్తే ఇంకా బిజీ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది మీనాక్షి. అనుకున్నంత రేంజ్లో కాకపోయినా సినిమా మంచి టాక్ రావడంతో ఇప్పటికే ఉన్న 2 సినిమాలకు తోడు మరిన్ని యాడ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అన్నీ ఉన్నా ఒక్కోసారి టైం కలిసిరాదు. ప్రస్తుతం సాక్షి వైద్య పరిస్థితి కూడా అంతేగా కనిపిస్తోంది. శర్వానంద్తో చేసిన నారీ నారీ నడుమ మురారి సంక్రాంతికి పెద్ద సినిమాలతో కాకుండా సోలోగా వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేదని యునానిమస్ టాక్. ఆ ఎఫెక్ట్ శర్వానంద్తో పాటు సాక్షికి కూడా పడేట్టు కనిపిస్తోంది. సాక్షికి ఇప్పటికే అఖిల్తో ఏజెంట్ మూవీ ఫ్లాప్ వల్ల ఛాన్సులు రావడం లేదు. మరి శర్వానంద్ సినిమా కూడా యావరేజ్ కావడంతో సినిమాలు ఏమాత్రం వస్తాయో చూడాలి. నారీ నారీ నడుమ మురారిలో సాక్షితో పాటు సంయుక్త మీనన్ కూడా మరో హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమా రిజల్ట్ సంయుక్త కెరియర్ మీద పెద్దగా పడే ఛాన్స్ లేదు. ఇప్పటికే సంయుక్తకి 5-6 సినిమాలకు పైగా తెలుగులో ఉన్నాయి. సో ఈ సినిమా పెద్దగా ఎఫెక్ట్ చేయలేదనే చెప్పొచ్చు. మొన్నటి వరకు తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేసిన హీరోయిన్లు శ్రీలీల, కృతి శెట్టి తమిళ్లో ఈ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం తమిళ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు ఎక్స్పెక్ట్ చేసినంత వెల్కమ్ లభించలేదు. దాంతో తెలుగుతో పాటు తమిళ్ని కూడా ఏలేద్దామనుకున్న శ్రీలీల కాస్త స్లో డౌన్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. మరోవైపు వరుస ఫ్లాపుల్లో ఉన్న కృతి శెట్టి కార్తీతో వాతియార్ మూవీతో సడన్ గా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ఆడియన్స్ ని అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఫేడౌట్ అవుతున్న కృతికి ఈ సినిమా హెల్ప్ కాలేకపోయింది. దాంతో కృతి ఫ్యూచర్ పై సౌత్ లో డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మరి ముందు ఈ హీరోయిన్లకి బ్రేక్ వచ్చేదెప్పుడో అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్.